వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంత స్మరణీయులు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు నాంది పలికారని, ఆయన త్యాగ నిరతి వల్లే ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటైందని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఆ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నాడు ఉమ్మడి రాష్ట్రాలు ప్రెసిడెన్సీలుగా ఉన్న సమయంలో భాషకు సంబంధం లేకుండా తెలుగువారు రెండవ పౌరులుగా పరిగణించబడిన నేపథ్యంలో 58 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్నారని అన్నారు. అనంతరం ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు ద్వారా దేశంలో వినూత్న మార్పుకు ఆయన మరణం నాంది పలికిందన్నారు. కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటులోనే కాదు, మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడం జరిగిందని, ఊరువాడ తిరిగి దళిత జనరోద్ధరణకు కృషి చేశారని వివరించారు. ఈ క్రమంలో అనేక పర్యాయాలు నిరవధిక నిరాహార దీక్షలు చేయడంతో పాటు పలుమార్లు జైలుకు వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని గుర్తించి ఆయన స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంత స్మరణీయులు అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని, జాతి పునర్నిర్మాణం కోసం పునరంకితం అవుదామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ సమాజానికి పిలుపునిచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు గాని, విభజిత ఆంధ్రప్రదేశ్ గాని ఒక దిశ దశ ఏర్పరుస్తూ అద్భుతమైనటువంటి అభివృద్ధితో, మరో పక్కన ప్రజా సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మార్గదర్శకులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు శ్రీమతి సబితమ్మ గారు, స్థానిక శాసనసభ్యులు బండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, సురేష్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఈ ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారిది. ఆ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. వారికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది పొట్టి శ్రీరాములు గారి అభిమానులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. పొట్టి శ్రీరాములు గారు మనందరికీ తెలిసిన విధంగానే 58 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి అంతిమంగా ఆత్మార్పణ చేసి ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి మార్పుకి కారణభూతులయ్యారనేటువంటి విషయం మనకు తెలుసు. అసలు దేశంలోనే ఒక మార్పు రావటానికి, ప్రత్యేకించి భాషా ప్రయుక్త రాష్ట్రాలనేటువంటివి ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ నాంది పలికిందనేటువంటి మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన భారత స్వాతంత్ర సమరంలో కూడా గాంధీజీ గారి పిలుపునందుకుని ముతక కద్దరును ధరించి కాళ్లకి చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ స్వాతంత్ర శంఖారావాన్ని పూరించినటువంటి నేత పొట్టి శ్రీరాములు గారు. మనకి కేవలం ఆయన చేసినటువంటి ఈ నిరాహార దీక్షనే మనం ప్రధానంగా తీసుకుంటాం కానీ, స్వాతంత్ర సమరంలో కూడా దానికి సంబంధించి 3 పర్యాయాలు ఆయన నిరాహార దీక్ష చేశారు. స్వాతంత్రం మాకు కావాలనేటువంటి మాటతోటి 3 పర్యాయాలు ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారు. మనందరికీ కూడా మనం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి, మనం గర్వంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి, మా తెలుగు తల్లికి అనేటువంటి పాట అద్భుతంగా ఆలపించుకోవడానికి మనకు అవకాశం కల్పించిందనేటువంటి మాటని మనం చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క చొరవతో ఇవాళ 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పరచుకుంటున్నాం. దేశం కోసం, జాతి కోసం, రాష్ట్రం కోసం కష్టపడే మనస్తత్వం, దానికోసం పాటుపడాలనేటువంటి ఆలోచన రావాలంటే నిరంతరం నిలువెత్తు విగ్రహం, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాజకీయాలంటే స్వార్థపర చింతనతో ఉండేటువంటివి కాదు, సేవా నిరతితోటి రాజకీయాలు ఉండాలనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములు గారు. అటువంటి శ్రీరాములు గారి యొక్క ఆలోచన, వారు చెప్పినటువంటి మార్గం మనం అందులో ప్రయాణం చేయగలిగితే 100% కూడా ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మా అందరికీ కూడా సమాజ సేవ కోసం మేము పునరంకితం అవడానికి అవకాశం లభిస్తుందనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.